హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బిట్. యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో విజయ్ దేవరకొండ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. ఇటీవల కింగ్డమ్ సినిమాతో వచ్చి ఆయన బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచారు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో రౌడీ జనార్దన్, రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో ది గర్ల్ ఫ్రెండ్ సినిమాల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాల్లో కీర్తి సురేష్, రష్మిక మందన్నాలతో ఆయన రొమాన్స్ చేయబోతున్నారు. ఇక ఇటీవలే రష్మికతో సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్న విజయ్ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. అయితే గతంలో ఆయన చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కిన లైగర్ మూవీ పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది మనకి తెలుసు. ఆ చిత్ర ప్రమోషన్లలో భాగంగా విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండేతో కలిసి కాఫీ విత్ కరణ్ షోకు హాజరయ్యారు. ఆ షోలో ఎప్పటిలాగే కరణ్ తన హాట్ అండ్ క్విక్ ప్రశ్నలతో అతిథులను ఇబ్బంది పెట్టే విధంగా విజయ్ను కూడా ప్రశ్నించాడు. నువ్వు ఎప్పుడైనా పబ్లిక్ ప్లేస్లో శృంగారం చేశావా అని విజయ్ని అడగ్గా ఏ మాత్రం తడబాటుకు గురి కాకుండా అవును అని సమాధానమిచ్చాడు విజయ్ దేవరకొండ. కరణ్ జోహార్ వెంటనే ఎక్కడా అని అడగ్గా విజయ్ ఒక బోట్లో చేశా, అవసరమైతే కారులో కూడా చేశా అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ముగ్గురితో ఒకేసారి చేయడంలో కూడా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని కూడా పేర్కొన్నాడు విజయ్ దేవరకొండ. ఈ సమాధానాలు అప్పట్లో బాలీవుడ్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇప్పుడు ఆ క్లిప్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంది ఈ కామెంట్లను షేర్ చేస్తూ సౌత్ హీరోల్లో ఇంత బోల్డ్గా సమాధానం ఇచ్చేవారు ఇంకెవరు ఉండరంటూ కామెంట్లు చేస్తుంటే, ఇంకొంతమంది మాత్రం కేవలం బిల్డప్ కోసమే విజయ్ దేవరకొండ అలా మాట్లాడాడంటూ ట్రోల్ చేస్తున్నారు. అయితే ఈ చిట్ చాట్ పై అప్పట్లోనే బాలీవుడ్ మీడియా క్లారిటీ ఇచ్చింది. కరణ్ జోహార్ షో పూర్తిగా స్క్రిప్టెడ్ అని, గెస్ట్లకు ముందుగా ప్రశ్నలు సమాధానాలు రాసిచ్చి అవే చెప్పాలని ఆదేశిస్తారని బాలీవుడ్ మీడియా వెల్లడించింది. దీనిపై ఇటీవల విజయ్ దేవరకొండ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అది షో స్పిరిట్ లో చెప్పిన సమాధానం మాత్రమే, అలాంటి ప్రశ్నల కోసమే ఆ షో డిజైన్ చేశారు, నేను ఎవరిని ఇబ్బంది కలిగించాలనుకోలేదు అని క్లారిటీ ఇచ్చారు.